హే బడీ! సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడొచ్చేసి మనము రెండరింగ్ ది లిస్ట్‌లు అనే కాన్సెప్ట్ మనం చూద్దామనమాట. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గానీ, అరే ఆఫ్ మనకి స్ట్రింగ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఇక్కడ లూప్ చేసి చూపెట్టొచ్చనమాట. ఓకే. సో, అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఓకే. సో, లెట్స్ టేక్ యూజర్స్ ఇక్కడ. ఓకే. లిస్ట్ అంటే మనకి ఒక అరే ఆఫ్ యూజర్స్ ఉన్నారనుకోండి. ఓకే. సో, ఇక్కడ మనకి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి రియల్ టైమ్‌లో వచ్చేసి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువొస్తాయి. సో, కాబట్టి నేను ఆబ్జెక్ట్ తీసేసుకుంటున్నా. సో, ఇక్కడ ఆబ్జెక్ట్‌లో మనకి నేమ్ వచ్చేసి ఓకే. సో, నేను నా పేరు పెడుతున్నా సాయి కుమార్. సో, లైక్ స్టడీ ఆర్ ఏజ్ వచ్చేసి నేను 30 అని చెప్పేసి పెట్టేస్తున్నా అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ నేమ్ వేరే యూజర్ అనమాట ఇక్కడ. సో, యూజర్ వచ్చేసి మనం ఆకాష్ అని బట్టి రాద్దాము. ఓకే. సో, ఆయన ఏజ్ వచ్చేసి కామా పెట్టేసి ఏజ్ వచ్చేసి మనము ఒక 35 అని చెప్పేసి ఇలా రాసుకుందాము. ఓకే. సో, నేను ఫైనల్‌గా ఇంకొక యూజర్ ఫైనల్‌గా ఒక యూజర్‌ని రాసుకుందాము. సో, ఇక్కడ వచ్చేసి మనం నరేష్ అని చెప్పి రాద్దాము. ఓకే. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి మనం 28 అని చెప్పేసి ఇలా రాద్దాము. ఓకే. సో, మనకిక్కడ 3 యూజర్స్ ఉన్నారు. ఓకే. నేను ఇక్కడ ఫార్మాట్ చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు యూజర్స్ అనే అరే లోపల మనకి 3 యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట. ఒకరు నేను, ఇంకో ఆయన ఆకాష్, ఇంకో ఆయన నరేష్ అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని మనము రెండర్ చేయాలి. అంటే ఇక్కడ మనము చూపెట్టాలి అనుకోండి. ఓకే. సో, లేదా మనం ప్రాప్స్ త్రూ అయినా మనం వేరే కాంపోనెంట్‌కైనా పంపించుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే. సో, లేదా అనుకుంటే ఇక్కడే మనము ఇక్కడైనా రెండర్ చేద్దాము. ఓకే. సో, రెండర్ చేయాలంటే మనం 2 వేస్‌లో చేయొచ్చనమాట. ఓకే. సో, వే 1 వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడే ఏం చేయొచ్చు అంటే ఓకే. సో, రెండర్ యూజర్స్ అని చెప్పి రాద్దాము. ఓకే. ఇలా ఒక వేరియబుల్ తీసేసుకొని ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. ఈ యూజర్స్ ఇలా రాసేసుకొని అది అరే కాబట్టి సో, మనము మ్యాప్ చేయొచ్చనమాట. ఓకే. సో, మ్యాప్ అనేది మనకి ప్రతి ఆబ్జెక్ట్ మీద మనకి లూప్ చేసేసి ఓకే. ఇది మ్యాప్ ఎందుకు వాడాలి అంటే సో, ఇది మనకి రిటర్న్‌లో ఒక అరేని రిటర్న్ చేస్తదనమాట. అంటే రిటర్న్‌లో ఒక అరేని ఇస్తది. సో, అరే లోపల మనకి రిజల్ట్ అనేది స్టోర్ అవుతదనమాట. ఓకే. సో, అందుకే మనం మ్యాప్ అనేది వాడితే ఈజీగా ఉంటుంది. లేదా మీకు కావాలి అంటే ఇక్కడ ఫర్ ఈచ్ ఓకే. ఫర్ ఈచ్ అయినా రాసుకోవచ్చు. బట్ ఈ ఫర్ ఈచ్ అనేది మనకి ఒక అరేని రిటర్న్ చేయదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎంప్టీ అరే తీసేసుకొని మనము దీని లోపలికి పుష్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇట్స్ మనకి మళ్ళీ ఎక్స్ట్రా టైం మనము స్పెండ్ చేయాల్సి ఉంటుంది దానికి. సో, కాబట్టి ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఫర్ ఈచ్ వి కెన్ జస్ట్ సింప్లీ యూజ్ ది మ్యాప్. ఎందుకు అంటే అది డైరెక్ట్‌గా రిటర్న్ చేయడమే అరేని రిటర్న్ చేస్తది. సో, అరే లోపల మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చేస్తదనమాట. ఓకే. సో, ఇదొక హైయర్ ఆర్డర్ ఫంక్షన్. సో, కాబట్టి ఇది మ్యాప్ ఇలా రాసేసుకొని సో, మనకిక్కడ ఎవ్రీ టైము మనకి యూజర్ వస్తాడనమాట. యూజర్ అంటే ఈచ్ సింగిల్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే. సో, మీకు కనుక ఈ మ్యాపు గురించి మీకు ఐడియా లేనట్లయితే మనం ఆల్రెడీ జావాస్క్రిప్ట్ సిరీస్‌లో డిస్కస్ చేసాము. ఒకసారి వెళ్ళండి. సో, అక్కడ మనకి హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని చెప్పేసి డే 8B అని చెప్పేసి అనుకుంటా అందులో చేశాను నేను. సో, ఒకసారి చూసి రండి ఇక్కడికి. ఓకే. సో, ఇక్కడ మీరు డైరెక్ట్‌గా చూస్తే అర్థం కాకపోవచ్చు. అందుకే మీకు రియాక్ట్ స్టార్ట్ పెట్టాలి అంటే సమ్ ప్రీ రిక్విజైట్స్ ఉన్నాయి. ఓకే. మీకు ఈ ప్రీవియస్‌గా HTML, CSS, జావాస్క్రిప్ట్ వచ్చి ఉంటేనే ఇక్కడ మీకు రియాక్ట్ అనేది అర్థమవుతుంది ఈజీగా. ఓకే. సో, ఇన్ కేస్ అవి కనుక తెలియకపోతే ఒకసారి జావాస్క్రిప్ట్ చూడండి. ఏదైనా CSS, HTML అంటే ఏదైనా చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి కదా! అవి చూసేసి నేర్చుకొని ఇక్కడికి రండి. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాప్ అనేది మనకి రిటర్న్‌లో సమ్ అరేని రిటర్న్ చేస్తాయి కాబట్టి సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము యూజర్స్ డాట్ నేమ్‌ని మనము ప్రింట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మనకు ఒకటే స్ట్రెయిట్ లైన్ ఉంది కాబట్టి అంటే ఒకటే లైన్‌లో మనం రాసేసుకోవచ్చు కాబట్టి మనము యూజర్ డాట్ నేమ్ అని చెప్పి ఇక్కడ చూడండి. సో, ఇక్కడ యూజర్ అనేది ఆబ్జెక్ట్. అందులో చూస్తే మనకి ఏజ్ అండ్ నేమ్ అని వస్తుంది. రైట్. సో, ఇక్కడ మనము యూజర్ డాట్ నేమ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ కంకాటినేట్ చేద్దాము. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్ టిక్స్. ఓకే. సో, దానికోసం మనం ఇలా బ్యాక్ టిక్స్ చెప్పి రాసేసుకొని సో, ఇక్కడ మై నేమ్ ఈస్ అని చెప్పి రాసేసుకొని ఆ నేమ్ ఏదైతే ఉంటుందో అది అండ్ ఏజ్ ఈస్ అని చెప్పి రాసేసుకొని ఈ ఏజ్ అని ఇక్కడ రాద్దాము. ఓకే. సో, యూజర్ డాట్ ఏజ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఇది స్ట్రింగ్ కంకాటినేట్ అయిపోయి మనకి ఈ డేటా అనేది ఇందులో స్టోర్ అవుతుందన్నమాట. ఓకే. సో, దీన్ని తీసుకొచ్చి మనము ఇక్కడ డైరెక్ట్‌గా ఇలా పెట్టేస్తే మనకి అవ్వదన్నమాట.
కాబట్టి అలా పెట్టొద్దు. ఓకే. సో, ఇలా పెడితే ఏమవుతుందంటే అది జస్ట్ లైక్ నార్మల్ కంటెంట్ లాగా ట్రీట్ చేస్తది. సో, ఇప్పుడు మనం ఇది పెట్టింది ఏంటి అంటే జావాస్క్రిప్ట్ వేరియబుల్. ఓకే. ఒక అరే అన్నమాట అది. ఓకే. సో, ఇదొక అరే అన్నమాట. కాబట్టి సో, ఇప్పుడు మనం దాన్ని వాడాలి అంటే ఇలా కర్లీ బ్రేస్ పెట్టినట్లయితే అది ఇప్పుడు జావాస్క్రిప్ట్ వేరియబుల్ లాగా ట్రీట్ అయిపోయి మనకిక్కడ ఇదిగో ఇవి వచ్చేసినాయి అన్నమాట. సో, ఇక్కడ మనం మై నేమ్ ఈస్ సాయి కుమార్ అండ్ మై ఏజ్ ఈస్ 30 అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆకాష్ అని చెప్పి సైడ్‌కి వస్తున్నాయి కదా! సో, కాబట్టి ఇలా మనం కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీనికి మనము హెడింగ్ 1తో మనం రాసుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే. ఓకే. హెడింగ్ 1తో అయినా లేదా మనం లైక్ ఇలా రిటర్న్ లోపల ఓకే. జేఎస్ఎక్స్ కూడా మనం పంపొచ్చు అనమాట. ఓకే. రిటర్న్ లోపల మనము హెడింగ్ 1లో పెట్టేసుకొని ఓకే. సో, ఈ బ్యాక్ టిక్స్ తీసేయండి. ఇంక ఈ బ్యాక్ టిక్స్ అవసరం లేదు. సో, ఇది తీసేస్తే మనకి లైక్ నార్మల్‌గా ట్రీట్ చేస్తది అనమాట అది. ఓకే. సో, ఈ బ్యాక్ టిక్స్‌తో కూడా మనకి అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు లైక్ మనకి ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తున్నాయి. సో, ఇక్కడ చూస్తే మనకి అవుట్‌పుట్ వచ్చింది ప్రాపర్‌గానే. బట్ ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ వస్తదనమాట. ఓకే. సో, ఇది లైక్ వార్నింగ్ ఎర్రర్ అయితే కాదులే. ఎందుకు అంటే వార్నింగ్ అనేది సో, మనకి ఇక్కడ ప్రతి దానికి ఒక కీ అనేది కావాలనమాట. ఓకే. ఎందుకు అంటే సో, ఇది జేఎస్ఎక్స్ అనేది దీని మీద లూప్ చేసినప్పుడు వాటిని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి ప్రతి ఎలిమెంట్‌ని ఇక్కడ లైక్ యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి దీనికి ఒక కీ అనేది పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డివ్ దగ్గర ఇక్కడ వచ్చేసి కీ అని చెప్పి రాసేసుకొని ఈ కీ లోపల మీరు ఈ యూజర్ సంబంధించిన ఏదైనా ఒక కీ యూనిక్‌గా వచ్చేదైనా కీ పాస్ చేయాలి. లేదా మనకి ఇక్కడ పక్కనే ఇండెక్స్ పొజిషన్స్ వస్తాయి. ఓకే. సో, ఈ పక్కనే మనకి ఇండెక్స్ పొజిషన్స్ వస్తాయి కాబట్టి ఇండెక్స్ పొజిషన్స్ తీసేసుకొని ఇక్కడ కనుక మనం పాస్ చేసినట్లయితే మనకి ఆ ఎర్రర్ అనేది పోతుందనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం ఎర్రర్ అనేది రావట్లేదు. ఇక్కడ మనకి ఈ లిస్టులు అనేది రెండర్ అయిపోయినాయి అనమాట. ఓకే. సో, ఇది వచ్చేసి ఒక వే. ఓకే. ఇలా మనం రాసుకోవచ్చు. లేదా ఇంకొక వే ఏంటి అంటే సో, ఈ యూజర్స్ ఏదైతే ఉందో దీన్నే డైరెక్ట్‌గా తీసుకొచ్చి కూడా మనము సో, ఇది నేను కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు అవసరం లేదు. ఓకే. సో, ఇక్కడ కూడా ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. కామెంట్ చేసా. ఓకే. సో, అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్‌గా అది లైక్ మనం జావా స్క్రిప్ట్ రాస్తున్నాం కాబట్టి సో, ఇది ఇంకొక వే ఏంటి అంటే ఇలా డైరెక్ట్‌గా కర్లీ బ్రేస్ పెట్టేసి ఇందులోనే ఆ యూజర్స్ డాట్ మ్యాప్ అని చెప్పి ఇక్కడ ఇలా రాసుకున్నా కానీ సేమ్ ఎర్రర్ సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తదనమాట. ఎర్రర్ ఏం రాదులే. ఓకే. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి యూజర్స్ డాట్ మ్యాప్ అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్‌గా రాస్తే ఈ జేఎస్ఎక్స్ లోపలనే మనకి ఒకసారి కామెంట్ చేస్తే మనకి ఒకసారి ఫార్మాట్ చేస్తే మనకి వచ్చేస్తదనమాట. ఓకే. సో, ఇలా కూడా డైరెక్ట్‌గా మనం ఇక్కడే రాసేసుకోవచ్చు. ఓకే. సో, మీకు బెటర్‌గా రీడబిలిటీ అనేది ఉండాలి అంటే సో, ఈ ఫస్ట్ వే అనేది నేను రికమెండ్ చేస్తా. ఎందుకంటే మనకి పైన లైక్ ఇక్కడే మనము అంటే సెపరేట్‌గా రాసి వచ్చిన డేటాని మనం ఇక్కడ పాస్ చేయడం ద్వారా మనకి అవుట్‌పుట్ అనేది ఇందాక వచ్చింది. సో, ఇలా రాయడం ద్వారా ఏమవుతుందంటే సో, మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో, లైక్ నా రికమెండేషన్ వచ్చేసి ఇది అనమాట. ఓకే. బట్ ఇలా కూడా రాయాలి అనుకుంటే రాసుకోవచ్చు. విచ్ ఈస్ ఫైన్. ఇట్స్ ఓకే. ఓకే. సో, ఇది లైక్ మనకి ఉన్న అనదర్ వే అనమాట. ఓకే. సో, ఇలా కాకుండా మనము ఇంకొకటి కాంపోనెంట్ కూడా క్రియేట్ చేసి కాంపోనెంట్‌కి కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో, దానికి ఎలా పాస్ చేయాలి అంటే సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో కాంపోనెంట్‌ని తీసుకుందాం. ఓకే. సో, యూజర్స్ అని చెప్పేసి నేను ఓకే. డాట్ జేఎస్ఎక్స్ పాస్ చేస్తున్నా. ఓకే. సో, ఇది వచ్చేసి ఏం చేస్తా అంటే కాన్స్ట్ ఓకే. యూజర్స్ అని చెప్పి ఇది కాంపోనెంట్ అనమాట. సో, ఇది రిటర్న్ లోపల ఓకే. ఇది రిటర్న్‌లో మనకి లైక్ ఏదైతే ఉందో డివిజను హెడింగ్ 1లో సో, మనకి ఏదైతే వస్తుందో అది తీసేసుకుంటుందనమాట. ఎక్కడి నుంచి ప్రాప్స్ నుంచి. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అని చెప్పి అలా రాసుకుందాము. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేయి. ఓకే. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ యూజర్స్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనము ఇంపోర్ట్ చేసుకుందాం. ఎక్కడికి యాప్ డాట్ జేఎస్ఎక్స్‌కి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి సో, ఇలా ఇంపోర్ట్ యూజర్స్ అని చెప్పి రాస్తే అది ఆటో ఇంపోర్ట్ దాని మీద లైక్ మనకి సజెషన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటో ఇంపోర్ట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే. సో, కాబట్టి యూజర్స్ అనేది ఏదైతే ఉందో ఇది తెచ్చేసుకొని సో, ఇక్కడ ఈ మ్యాప్ ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే కాన్స్ట్ ఓకే. సో, యూజర్స్ డేటా అని చెప్పి రాసేసుకొని ఓకే. ఇలా మనము ఈ యూజర్స్ ఇది కాదు ఈ అరే అనమాట. ఓకే. ఈ యూజర్స్ అరే ఏదైతే ఉందో ఇది డాట్ మ్యాప్ చేసేసి ఓకే. సో, మనకి ఈచ్ టైం మనకి యూజర్ అనే ఒక లైక్ ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్ని మనము ఈ కాంపోనెంట్కి పంపించుకోవచ్చు ఈచ్ ఆబ్జెక్ట్ని. ఓకే.
సో ఈ కాంపోనెంట్‌కి పంపించుకొని ఇలా డాట్ స్లాష్ అని చెప్పి మనము ఇలా లైక్ సింగిల్ లైక్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ పెట్టేసుకొని ఓకే. ఈ యూజర్ అనేది ఏదైతే ఉందో సో ఇక్కడ మనము ప్రాప్ లాగా పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. పాస్ చేసి అలానే మనకి ఇక్కడ కీ కూడా పాస్ చేయాలి. సో కీ అనేది కూడా పాస్ చేయాలంటే సో ఇక్కడ మనం ఇండెక్స్ పొజిషన్ తీసేసుకొని ఓకే. సో ఇండెక్స్ పొజిషన్ మనము ఇక్కడ ఓకే రాసేసుకొని దీన్నే కీ లాగా పాస్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట. ఓకే. కీ ఇక్కడ లైక్ ఇండెక్స్ పొజిషన్ ఓకే. సో ఇది మనకి నార్మల్గా ఉన్న థింగ్. ఇప్పుడు మనం దీన్ని అవుట్పుట్ లాగా చూడాలి అంటే సింపుల్గా ఇది తీసుకొచ్చి అంటే ఇప్పుడే రాదులేండి. ఓకే. ఇంకా మనం లైక్ యూజర్స్ అనే ఆ కాంపోనెంట్ లోపల మనము కొన్ని చేంజెస్ చేయాలి. ఓకే. సో యూజర్ డేటా చూస్తే చూడండి మనకి 3 టైమ్స్ వచ్చింది. ఓకే. హాయ్ హాయ్ అని చెప్పేసి ఎక్కడుంది అది? ఓకే 1 మినిట్. సో ఇక్కడ ఎక్కడుంది ఈ యూజర్స్ అనే దాంట్లో హాయ్ అని చెప్పి పెట్టినాం కదా. సో ఇది 3 టైమ్స్ అనేది వచ్చిందనమాట. ఎందుకు అంటే సో ఇక్కడ మ్యాప్ చేయడం ద్వారా మనకి మ్యాప్ ఎన్నిసార్లు ఇక్కడ ఎన్ని యూజర్స్ ఉన్నారు, 3 ఉన్నారు. సో కాబట్టి 3 టైమ్స్ మ్యాప్ అయ్యి మనకి అదే అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో ఇప్పుడు కాబట్టి యూజర్స్ అనేది చూపెట్టాలి కాబట్టి సో ఇప్పుడు మనం యూజర్స్ దగ్గర వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రాప్స్ ఇక్కడ మనం ప్రాప్స్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో ఈ ప్రాప్స్ లోపల మనము లైక్ ఏం చేయవచ్చు అంటే ఇక్కడ కన్సోల్ లాగ్ చేయండి. ఓకే. ఒకసారి మనకి ఏ ఫార్మాట్లో వస్తుందో ఒకసారి చూడండి. ఓకే. సో ఇప్పుడు చూడాలి అంటే కన్సోల్ లాగ్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఓకే. సో ఇక్కడ కన్సోల్ మీద క్లిక్ చేయండి. చూస్తే ఇదిగో చూడండి ఇక్కడ మనకి లైక్ నార్మల్గా యూజర్ అనే ఇంకా కీ ఉంది. కీ లోపల మనకి సేమ్ లైక్ నేమ్ ఏజ్ ఇక్కడ 3 వచ్చినాయి అనమాట. ఇదిగో టాప్లో ఒకటి ఇదిగో యూజర్ మళ్ళీ నేము ఏజ్ ఇక్కడ మళ్ళీ చూస్తే ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ యూజర్ అందులో ఆకాష్ నేమ్ అనేది అందులో ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే మనం ఇక్కడ డీస్ట్రక్చరింగ్ వాడుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఆల్రెడీ లైక్ జావాస్క్రిప్ట్ సిరీస్లో చేశాను. సో ఒకసారి చూడండి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే ప్రాప్స్ డాట్ యూజర్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే నేమ్ అండ్ ఏజ్ అని చెప్పి ఇక్కడ డీస్ట్రక్చరింగ్ రాసుకోవచ్చు అనమాట, చేయవచ్చు అనమాట. ఓకే. సో ఇలా డీస్ట్రక్చరింగ్ చేసేసుకొని సో ఇక్కడ మనము ఏం చేయవచ్చు అంటే ఇక్కడ హాయ్ మై నేమ్ ఈజ్ అని చెప్పి రాసి ఆ నేమ్ని రీడ్ చేయాలి. ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేసాం కదా. సో ఈ నేమ్ని మనం రీడ్ చేయాలి అంటే ఇక్కడ మనం మళ్ళీ కర్లీ బ్రేస్ పెట్టేసి ఇలా రాసేసుకుంటే మనకి ఈ నేమ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏదైతే నేమ్స్ వచ్చాయో అవి ఇదిగో చూసారా, హాయ్ మై నేమ్ ఇస్ సాయి కుమార్ ఆకాష్ నరేష్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇదిగో ఈ పేరు దగ్గర నుంచి మనం ఇలా ప్రాప్స్ పాస్ చేసి చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఇంకా మనం మళ్ళీ కావాలి అనుకుంటే సో ఇక్కడ మై నేమ్ ఇస్ అండ్ మన ఏదైతే నేమ్ ఉందో అది ప్లస్ అండ్ ఏజ్ ఈజ్ అని చెప్పి రాసి ఈ ఏజ్ని మనం అక్కడ రీడ్ చేయవచ్చు అనమాట. ఏజ్ ఇక్కడ డీస్ట్రక్చరింగ్ చేసిన ఏజ్. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్గా ఉన్న ఈ యొక్క ఏజ్ అనేది మనకు ఇలా లైక్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో 1 మినిట్ సారీ. ఓకే. సో ఇది మనకి నార్మల్గా ఉన్న థింగ్స్. సో ఇక్కడ మనకి లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే అవే ఇక్కడ అంటే మీరు చూడాలి అనుకుంటే ఒకసారి ఎప్పుడైనా కానీ కన్సోల్ లాగ్ చేసి చూడండి. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్గా ఇవన్నీ ఎర్రర్స్ వస్తాయి ఎందుకంటే మనము లైక్ అప్పుడప్పుడు యూజ్ చేసి వాడట్లే కదా. సో ఇప్పుడు మనం చూస్తే రీఫ్రెష్ చేస్తే ఎలాంటి ఎర్రర్స్ అయితే రావు. ఓకే. సో మనం ఏదో ఒకటి ఇనిషియలైజ్ చేసి లైక్ అంటే డిక్లేర్ చేసి వాడకున్నా ఇనిషియలైజ్ చేసి వాడకున్నా కానీ మనకు సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వార్నింగ్స్ లాంటివి చూపిస్తాయి స్టార్టింగ్లో. తర్వాత మనం లైక్ కంప్లీట్గా కోడ్ రాసిన తర్వాత ఆ ఎర్రర్స్ అనేవి మనకేమి కనపడవు అనమాట. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్గా ఉన్న ఈ యొక్క రెండరింగ్ అనే లైక్ రెండరింగ్ ది లిస్ట్లు అనే ఒక కాన్సెప్ట్. ఓకే. సో ఇలా లైక్ మనకి అరే లోపల ఏదైనా ఉన్నా లైక్ అంటే నార్మల్ స్ట్రింగ్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నా కానీ మనం వాటిని ఇలా లూప్ చేసి మనము వాటిని చూపెట్టవచ్చు. అదర్వైజ్ వీ కెన్ ఈవెన్ సెండ్ ఇట్ టు ఏ కాంపోనెంట్ త్రూ ది ప్రాప్స్ లాగా పాస్ చేసి కూడా మనము లైక్ నార్మల్గా వీటిని రెండర్ చేయవచ్చు అనమాట. ఓకే. సో ఇలా మనకి డిఫరెంట్ వేస్లో డిఫరెంట్గా మనం రెండర్ చేయవచ్చు. ఎలా చేసుకున్నా మనకి ఓకే అనమాట. ఓకే. ఈవెన్ కండిషనల్ రెండరింగ్ కూడా మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ చేసుకోవచ్చు. ఓకే. సో అది లైక్ నార్మల్గా ఏదైనా నడుస్తుంది అనమాట. ఓకే. సో యా ఇప్పటికీ లైక్ ఈ రెండరింగ్ ది లిస్ట్ అనే కాన్సెప్ట్ అంతే ఇంకా. ఓకే. సో ఇంకా మనం ఫర్దర్గా ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాము. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.